నేను పాడే పాటకి ఎదురు పాడేవాడే లేడు. ఈ పాటకి పాడుతాను నేను సంగీతం. ఏంటమ్మా ఈరోజు డబ్బు తీసుకురాలేదా? అరే ఏంటమ్మా నువ్వు, రోజు నీకు ఐసు ఓసిలేస్తారా ఏంటి? సరే నువ్వేం బాధపడద్దు, నేను ఇస్తానులే. తీసుకో. నువ్వు నాకు సొంతమే కదా. బాయ్ బాయ్. ఓకే బాయ్. మా నాన్న వచ్చి నన్ను బుల్లెట్లో తీసుకెళ్తారని నా ఫ్రెండ్స్ తో చెప్పాను. అయ్యో మర్చిపోయినరా తల్లి, రేపు ఖచ్చితంగా బుల్లెట్లో వస్తాను. ఓకే. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ. తర్వాత అక్షరం పా. పా పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా చల్లగా, తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. తర్వాత అక్షరం ఆ. అందమా నీ పేరేమిటి? వద్దు, అమ్మ ఆల్రెడీ ఈ పాట పాడింది. అరే నేను వినలేదే, ఎప్పుడు పాడింది? లేదు తను పాడింది. నానా ఇప్పుడు నేను కౌంటౌన్ స్టార్ట్ చేస్తాను. కాదు కాదు, నేను ఒప్పుకోను, నేనే పాడతాను. ఆలోచించాలిగా. 9 8 7 6 5 4. బంగారం నాన్నకేం తెలియడం లేదు, నువ్వే పాడు. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఆ రోజులు మును ముందుక రావేలనేస్తం, ఆ రోజులు మును ముందుక రావేమిరా. సారింట్లో కూడా ఫుల్ టైం అంత్యాక్షరి అనుకుంటా. మేడం మీరేం భయపడక్కర్లేదు. యూత్ వింగ్ హోర్డింగ్స్లో మీరు నన్ను చూసే ఉంటారు. నన్ను అందరూ మలేషియా మలేషియా అంటూ ఉంటారు. నేనంటే అందరికీ ఇష్టమే, కానీ సార్కి మాత్రం. ఏ పని మీద చూసారా, వాసుదేవన్ గారు. మా అమ్మా నాన్నల తర్వాత నన్నింత ప్రేమగా వాసుదేవన్ అని పిలిచింది సార్ మాత్రమే. ఒక విషయం తెలుసా మేడం, కోయంబత్తూరులో పెట్రోల్ కొట్టించి తిన్నగా ఇక్కడికే వచ్చాను. వేరే దారి లేదు, నా తమ్ముళ్ళు కదా. సార్కి ఫోన్ చేస్తుంటే ఆయన తీయడం లేదు. ఏదో ముక్కుపొడం కేసులో నా తమ్ముడని సార్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అది వదిలేండి. ఇప్పుడు విషయం ఏంటంటే తర్వాత ఏం చెయ్యాలి అన్నది. నేను ఇంతవరకు సార్కి ఎటువంటి హాని తలపెట్టలేదు. ఇంతవరకు. రే పాపకి లడ్డూలు ఇవ్వు. మన బేకరీ ప్రోడక్టే, బాగుంటాయి. సరే ఎందుకు ఈ టైంలో వచ్చారు? అది ఇల్లు వెతుక్కుంటూ గుంపుగా. మీకు నా గురించి తెలియదు కదా, నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను. నా వైఫ్ అంటూ ఉంటుంది, నువ్వు ఆడవాళ్ళని కలవాలంటే జనాన్ని తీసుకువెళ్ళు అని. సరే బయలుదేరుతాను, అంతా అర్థమైంది కదా. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. గుడ్ నైట్. బంగారు, ఆ మొబైల్ తీసిపెట్టు. ఛార్జ్ అయిపోయేంత వరకు నువ్వు కింద పెట్టవు కదా. పెడతానమ్మా. రే ఆ వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టలన్నీ తీసుకెళ్ళారేరా. ఏంట్రా? అడ్మిషన్ స్టార్ట్ అయిందమ్మా. దానికి ఈ సంవత్సరం ఫీజుని
అడ్వాన్స్గా కట్టాలి. బండి అమ్మేసి డబ్బులు కట్టమంటావా? కుదరదురా, ఆయన కారు తీయాలని ప్లాన్ వేశారా. మా నాన్న బండి అమ్మేసి కారు కొనడానికి వాడెవడు? రేయ్, నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా. ఏదో చేసుకుని తగలబడండి. వాడు కోయంబత్తూరుకు వెళ్ళి చదువుకుంటాను అంటున్నాడు. అక్కడున్న మ్యూజిక్ కాలేజీలో అడ్మిషన్ స్టార్ట్ అయిందట. ముందు వాడిప్పుడు చదివే కోర్సుని ముగించనే, ఆ తర్వాత మిగతా దాని గురించి ఆలోచిద్దాం. వాడికి మ్యూజిక్ అంటే ఇష్టం అండి. ఏంటా మ్యూజిక్? ఏమిటది? ఇంజనీరింగ్కి మనం ఎంత డబ్బు కట్టాం? 4 లక్షలు. ఇప్పుడు వాడెంత అడుగుతున్నాడు? 3 లక్షలండి. 3 లక్షలు. ఇప్పుడు నేనేదైనా చెప్పాలా? వద్దండి. ఇన్స్పెక్టర్ వచ్చారా? కేసు తీసుకుని కోర్టుకు వెళ్ళారు. అయితే స్టేషన్కి తాళం పెట్టారా? మనుషులు ఉన్నారు సార్. అలాగా? ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చే ఉంటారు. ఈయనే మీ కొత్త ప్రొబేషన్ ఎస్ఐ శ్రీనివాస్. ఒక రకంగా అయినా నాకు దూరపు చుట్టం, మావయ్య తరపు నుంచి. అయితే మీ చుట్టాలే అనుకుంటా. ఇప్పుడు అందరూ మనవాళ్లే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ సిఏ పేరు దాస్. ఆయనకి పేరు మాత్రమే కాదు, ఏమీ తెలీదు. ఆయన కూడా మంచిగానే, కొంచెం పాటలంటే పిచ్చి, ఏం పర్వాలేదు. పాట కాదు సార్, అంత్యాక్షరి. అది ఏవైనా సరే వాడిని కొంచెం కంట్రోల్గా ఉండమను. ఇప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం తెలిసింది. అయితే దాస్ సార్ని ట్రాన్స్ఫర్ చేయించేద్దామంటారా? ఏంటి, నేనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు దాస్ వల్ల ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమీ లేదు సార్, మీకు చేసిన టైంకి సెల్యూట్ చేయలేకపోతున్నాం. అది నీ ప్రాబ్లం. నువ్వు చెప్పినట్టు చేయాలంటే డిపార్ట్మెంట్లో కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరినీ మార్చాలి. నీకు నచ్చకపోతే నువ్వు జాబ్ రిజైన్ చేయి. అది కాదు సార్, ఆయన డిఫరెంట్గా ఉన్నారు, మనకే ప్రాబ్లం అవుతుంది సార్. ఇలా చూడు, ఇప్పుడు పార్టీ మారుతున్నావా? సరే బయలుదేరు. ఓకే, ఆల్ ద బెస్ట్. తర్వాత కలుద్దాం. సార్కి పెళ్ళైందా? అయింది సార్, ఒక అమ్మాయి కూడా ఉంది. ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చేస్తారా? ప్రస్తుతానికి లేదు. తీసుకురండి సార్, క్లైమేట్ బాగుంటుంది. కానీ పాప స్కూల్ అక్కడే ఉంది. ఇక్కడ కూడా మంచి స్కూల్స్ ఉన్నాయి సార్, మా పిల్లలు ఇక్కడేగా చదువుతున్నారు. అలాగే సార్. మీకెంతమంది పిల్లలు? ఒకే ఒక కూతురు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను. ఆపో, రివర్స్ పోనీ. ఎక్కడికి వెళ్తున్నావు? కేడారం. కేడారంలో ఎక్కడా? ఏంటి మాటలు రావా? మోగదేమో. సార్, ఇక్కడ జనాలు ఎవరు తిరగట్లేదు, మన బండ్లోనే తీసుకెళ్దామా? సరే. రా, మేము పోలీసులమే. పోలీసులను చూస్తే తెలీదా? ఏంటయ్యా నువ్వు? డోర్ క్లోజ్ చేయమ్మా. నీ పేరేంటమ్మా? మాటలు రావంటుంటే పేరు అడుగుతావేంటి? అయ్యో, నయనా. సార్, కేడారంకి బస్ సర్వీసులు లిమిటెడా? చాలా అరుదుగా ఉంటాయి. ఈ చోటు గురించి సూపరింటెండెంట్ గారు మీకు చెప్పలేదా? లేదు సార్. ఆహా, జాయిన్ అవడానికి ముందు ఆ ప్లేస్ గురించి కాస్త తెలుసుకోవాలి సార్. ట్రైనింగ్ బాగా చేస్తే సరిపోదు, ఇక్కడ ఎక్స్పీరియన్సే చాలా ముఖ్యం. సార్, ఈ చోట కొండలు, లోయలు, ప్లాంటేషన్స్ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. చూసారంటే పని తక్కువే సార్. దాస్ సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? సుమారు 2 సంవత్సరాలు అయింటుంది. సారా? అతన్ని సార్ అని పిలుస్తారేంటి సార్? చెత్త యదవా. సిస్టర్, ఇంకో గ్లాస్ తీయండి. ఇదిగోండి. చూసి మెల్లగా.
ఆయన అడిగారా? అడిగానురా. ముందు ఈ కోర్సు పూర్తి చేయమంటున్నారు. ఆ నేను తర్వాత జాయిన్ అవ్వాలి. ఏరా నువ్వు కూడా ఇలా మొండి పట్టు పడితే నేనేం చేయనురా? నువ్వు వెళ్ళిపోతే ఆయనతో నేను ఎలా పడాలి? లేదంటే మాత్రం ప్రశాంతంగా ఉన్నారా? ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. బైక్ అమ్మిన డబ్బులతో ఒక కొత్త కారు కొన్నాను. కాలేజ్ బస్సులో వెళ్ళక్కర్లేదు, కారులోనే వెళ్ళు. నీ వల్లే వాడికి అంత పొగరెక్కిందే. సార్, ఎందుకు కాల్ చేశారు? రేపు ఉదయం ఏదో ప్రొటెస్ట్ చేయబోతున్నారట సార్. అది చెప్పడానికే. ఎవరు? మన వాసుదేవన్. ఎంతసేపు? కొంచెం సేపే సార్. ఓకే, అయితే నేను బయలుదేరుతున్నాను. హరిహరన్ వస్తే కాల్ చేయమని సార్, చెప్పండి. ప్రొబేషన్ ఎస్ఐ వస్తున్నారట జాయిన్ అవ్వడానికి. ఓ, అయితే ఆయన రానివ్వు, వెయిట్ చేస్తాను. ఆయన సూపరింటెండెంట్ గారి కజినే కదా? అవును సార్. జాగ్రత్తగా చూసుకోవయ్యా. షూర్ సార్. సార్, సోను ఓ టీ చెప్పండి. చెప్తాను సార్. బాయ్, రేపు కలుద్దాం. బాయ్. రా. నేనొక పాట పాడతా, నేనొక పాట పాడితే అది పాప చెవిన పడితే నా పాట విని నువ్వు తల ఊపు. నా పాటకర్థం నీకు తెలిస్తే దానికర్థం తెలిసి తాళం వేసి తల ఊపి ఆనందం పొందుతావే. నా పాటతోటి నీకు స్వాగతమిస్తున్నా. నేను నిన్ను తీసుకువెళ్ళనా? తరువాత అక్షరం పా. ఇప్పుడు నువ్వు పాడు తల్లి. సార్, మీరు టెన్షన్ అవ్వకండి. మేడం ఏమైంది? ఏమైంది బంగారం? నేను చిత్ర, టెన్షన్ అవ్వదు. సరే, బాధపడకు. ఏం లేదు వదిలేసాయి. ఇన్ఫార్మ్ చేయగానే మేము ఇక్కడికి వచ్చేసాం సార్. సార్, శ్రీనివాస్, ఎస్ఐ అండ్ ప్రొబేషన్.
చూసుకోండి, నెట్వర్క్ ప్రాబ్లం రాకూడదు. నీకు ప్రాబ్లం ఉంటే తినగా నాతో తలబడావు. నా కూతురు జోలికి ఎందుకు వచ్చావు? కూతురా? ఏమైంది? తెలియనట్టు నటించుకో. మీ వంత నువ్వేగా ప్రయత్నించావు. ఇలా చూడు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ టైప్. ఏంటి సమస్య? నువ్వు ఎవడైతే నాకేంటి, అనవసరంగా నాతో పెట్టుకోకు. అర్థం చేసుకో. చూడండి, మీరు చాలా టెన్షన్గా ఉన్నారు. ఏదైనా ఫేస్ టు ఫేస్ తలపడొచ్చు. అందుకే నేను ఇంకా ట్రాన్స్ఫర్ చేయకుండా ఇక్కడే ఉంచాను. ఇక బయలుదేరండి. నువ్వు భయపడకు బంగారం. నాన్నన్నాడుగా. అది వాడే అయ్యుంటాడా? అరే, వాడని చెప్తున్నాను కదా. నేను వాడికి వార్నింగ్ ఇచ్చాను. ఇక అలాంటిదేం జరగదని చెప్పాడు. నువ్వేమీ టెన్షన్ అవ్వకో. హలో సార్. దాస్, అమ్మాయికి ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదుగా? సార్, తను ఇప్పుడు కాస్త బెటర్గానే ఉంది, కానీ ఆ షాక్ నుంచి బయటపడడానికి కాస్త టైం పడుతుంది సార్. ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? సార్, అదేంటంటే మరి ఇంకెందుకు వాసుదేవన్ ఇంటికి వెళ్ళావు? సార్, ఆయనకి ఇందులో సంబంధం ఉందని అనుమానంగా ఉంది. ఏంటి, ఏదో కవర్ పెట్టుకున్నా? ఇలా చూడు, నువ్వు చేసిన పిచ్చి పనులన్నిటికీ నేను సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. సార్, నిన్న రాత్రి కూడా అతను ఇంటికి వచ్చి బెదిరించాడు. ఆ విషయం నాకు ఇప్పుడు చెప్తున్నావా? మనం కనుక చెప్తే అది కట్టు కదని అంటారు కదా. సరే సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు సరిగ్గా దేన్ని ఎంక్వైరీ చేయవా? ఇక్కడ పెద్దగా ఎవరు ఉండరు కదా, అది ఎవరైనా అయ్యుండొచ్చు. సార్, ఇది మీకు జోక్గా అనిపిస్తుందా? అయితే ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. అది వదిలేసి అనవసరమైన ప్రాబ్లంలో ఎదుర్కొంటున్నావు. సరే సార్. ఇలా చూడు, నీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమవుతుంది, కానీ అన్నిటికీ తొందరపడి ఏదో ఒకటి చేసే మాకు, సరేనా? ఓకే. అన్నయ్య, ఐస్ క్రీమ్. డబ్బులు? ఆ, ఐస్ కావాలా? అమ్మో అమ్మాయేనా వెళ్దాంరా. ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? కలలోనా నిన్ను చూసి కనులారా కోరుకున్నా. నా పిల్లిని ఎవరు తాకకూడదు. నా పేరు కార్తీక్. మీ పేరు? ఐసా? సార్, ఇలా చూడు శ్రీకుమార్, ఆ అమ్మాయే కదా? తనే సార్. సార్, మేము పోలీస్ ఆఫీసర్స్. తన పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాం. ఈ అమ్మాయి ఈ ఊరికి చెందింది కాదు కదా, వేరే ఊరు కదా? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఢిల్లీలో ఉంది సార్. కొన్ని రోజులకు ముందే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. అయితే చదువు కూడా ఆ ఊళ్ళోనే జరిగిందా? అవును సార్. కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉందా? ఏంటి లేదా? శ్రీకుమార్, ఇది రిమార్క్స్లో రాసుకో. ఢిల్లీ అడ్రస్ చెప్పండి. చెప్తాను, రాసుకోండి సార్. ఇక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారు? నేను ఆ అమ్మాయి మాత్రమే ఉంటున్నాం.
అయితే కాలేజ్ రిపోర్ట్ తీసుకుంటాం. రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందా సార్? లేదు, అది మేము చూసుకుంటాం. కొంచెం ఉండండి సార్. చూడు శ్రీకుమార్, ఆ? ఆ అమ్మాయి కాస్త సౌండ్ పార్టీ అనుకుంటాను, కాస్త చూసుకునిరా. అలాగే సార్. సార్, ఆ మొబైల్ ఇప్పుడు ఆన్ అయిందట. అది బీహార్లో రమేష్ అనే పేరు మీద రిజిస్టర్ అయిందట. అంతేకాదు లొకేషన్ కూడా ట్రాక్ చేశారట సార్. 5 కిలోమీటర్ల దూరంలో ఒక కోళ్ల ఫారం కూడా ఉంది. వాళ్ళందరూ బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళట. నేను వెళ్ళి చెక్ చేయనా సార్? వద్దు, నేనే వెళ్తాను. శ్రీకుమార్, నేను ఇచ్చిన నంబర్ ట్రాక్ చేశారా? సైబర్ క్రైమ్లో ఫోన్ అని అయితే చెప్తారని చెప్పారు సార్. సరే సార్. శ్రీనివాస్, సార్, ఒకసారి ఆ నంబర్కి కాల్ చేసి చూడండి. నానా, తర్వాత అక్షరం నా కదా? నా ఆగు నాన్న, ఆలోచిస్తాను. గుర్తొచ్చింది. నా మది నిన్ను పిలిచింది గానమై, వేణుగానమై, నా ప్రాణమై. ఎవ్వరివో నువ్వు నేను ఎరుగలేను. నా మది నిన్ను పిలిచింది గానమై, వేణుగానమై, నా ప్రాణమై. ఎవ్వరివో నువ్వు నేను ఎరుగలేను. నా మది నిన్ను పిలిచింది గానమై, వేణుగానమై, నా ప్రాణమై. సార్, సార్, ఇక్కడ ఏమి లేదు సార్. అయితే ఈ ఫోన్ మీది కాదన్నమాట. లేదు సార్, నాకు తెలీదు. అయితే ఇక్కడికి ఎలా వచ్చింది? రోడ్లో దొరికింది సార్. బాగానే ఉంది. సరే, ఓనర్ అక్కడా? ఆయన తమిళ్లోనే ఉన్నారు సార్. ఎవరు? పేరేంటి? రాజన్. రాజన్. నువ్వు వెంటనే ఈ రాజన్ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ తీసుకో. అలాగే వాళ్ళ ఐడీస్ కూడా తీసి పెట్టుకో. సార్, వీళ్ళని స్టేషన్కి తీసుకువెళ్ళి విచారిద్దామా? వద్దు, వీళ్ళకేం తెలీదు.
పాపెక్కడా? తను నిద్రపోయిందండి. వాడేడి? వాడు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాడు. ఏం సినిమా? అది తెలీదు. ఏ థియేటర్? అది కూడా తెలీదు. అయితే ఓ పంచే, వాడు వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లోకి రా. ఇప్పుడు బయటకు వెళ్ళు. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? నీకోసమేరా వెయిట్ చేస్తున్నాను. నువ్వేమన్నా తిన్నావా? నువ్వు తిన్నావా? ఆ మనిషి ఆయన నిద్రపోయారు. నేను ఒకటి అడగనా అమ్మా? ఏంట్రా? నువ్వెందుకు విడాకులు తీసుకోవడం లేదు? నేనింకా నా మొదటి జీవితం నుంచి బయటపడలేదు. ఇప్పుడు ఇది కూడా చెయ్యాలా? ఇదొద్దురా. ఎప్పుడైనా మనం ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ పాప పరిస్థితి. సరేరా, పడుకుందాం. లేదు సార్, లోకల్ క్రిమినల్స్ అందరినీ నేను ఎంక్వైరీ చేశాను. పాట పాడాలనే భయంతో ఎవరూ కూడా ఇక్కడికి రావడం లేదు. అయితే చైల్డ్ అబ్యూసర్స్ ఎవరైనా అయి ఉంటారా? అలాగైతే ఇంతకు ముందు అటాక్ చేసినందుకు ఈ పాటికి ఇరుక్కుని ఉండేవాడు. వేరే ఎవరు అంటారు? అది ఎవరైనా సరే మన పక్కనే ఉన్నారు, అది కన్ఫర్మ్. నాకైతే ఎవరో ఆడుకుంటున్నారనిపిస్తోంది. అదే, లేదంటే ఎవరైనా ఇలా దాగుడు మూతలు ఆడతారా? సార్, వాసుదేవన్ని ఇంకొకసారి ఇంటరాగేట్ చేద్దామా? మనం ఆల్రెడీ ఇంటరాగేట్ చేశాం కదా. అది కాదండి, సార్ పరిస్థితి చూస్తుంటే ఇది మామూలు కేసులా అనిపించడం లేదు. కేరళలో ఇప్పటిదాకా జరిగిన చైల్డ్ అబాస్ కేసులన్నిటినీ వెతికి చూద్దామా? సాధారణంగా కొత్తగా వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళకి ఇలాంటి పనులంటే చాలా ఇష్టమే. మరైతే ఇంకెవరు చేస్తారండి? సార్, కూర్చోండి శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. ఇది 10 mm స్టాచ్ వల్ల ఏర్పడిన మార్కు. ఇంతవరకు జరిగిన స్టాంగిల్ హోమిసైడ్స్లో ఈ వీటితో మ్యాచ్ అవుతుందేమో చూడు. తరువాత ఇదే రకమైన ఇంకొక అటెంప్ట్ ఇంకో కేసుతో ఏమైనా మ్యాచ్ అవుతుందేమో చూడు, సరేనా? సార్, అది ఇన్ని డీటెయిల్స్ సంపాదించాలంటే సూపరింటెండెంట్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి. సైబర్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కావాలంటే నేను ట్రై చేసి చూడనా సార్? చిత్ర నిమ్మి ఇంకా రాలేదు కదా? ఇక్కడే ఉంది. పేరేంటి? ఆమీ ఫాతిమా. ఏం చదువుతున్నావు? 2వ క్లాస్. దెబ్బ ఎలా తగిలింది? అంకుల్ తోసారు. ఓ అలాగా. అంతే అయిపోయింది. మందులు సరిగ్గా తీసుకోవాలి. పాపకేమైంది? పాపకి అల్లరెక్కువ. అన్నయ్యతో ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి కింద పడింది. నా క్యాబిన్కి ఎవరు వచ్చారు? డాక్టర్, ఓపీ రిజిస్టర్ తీసుకోవడం కోసం నేను. దానికి ఎందుకు నా డ్రాని తెరిచావు? ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి రాకూడదు, అర్థమైందా?
ఈడియట్. సార్ మన కేసు లాంటిదే ఇంకోటి పాత కేసు ఒకటి ఉంది, కానీ అది క్లోజ్డ్ ఫైల్ సార్. అంటే సార్ నేరస్తులందరూ జైల్లోనే ఉన్నారు. తర్వాత 10mm సెతస్కోప్ యొక్క 2 కేసులు రిఫరెన్స్ అవుతున్నాయి సార్, కానీ రెండిటిని వేరే వేరే కేటగిరీలో రిజిస్టర్ చేశారు. మొదటి కేసు 2010 మార్చి 11 సార్, అట్ కుమారకోమ్ కొట్టాయం. విక్టిమ్ కవిత రాజేష్, ఏజ్ 21. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఏదో సాఫ్ట్ క్లాత్తో గొంతు నిలిమి చంపేశారు. ఓకే, నెక్స్ట్ వన్ 1991 సెప్టెంబర్ 23 అట్ కొల్లం. పేరు యానీ మాథ్యూ, ఏజ్ 16. ఇది యాక్సిడెంట్ అని కేసు రిజిస్టర్ అయ్యింది సార్. ఆడుకునేటప్పుడు సాఫ్ట్ మెటీరియల్తో గొంతు నులిమి చనిపోయినట్టు రిజిస్టర్ అయ్యింది. ఇందులో కూడా సాఫ్ట్ మెటీరియల్ అనే రాసుంది సార్. అది స్టెథోస్కోప్ అయి ఉండే అవకాశం ఉందనే నాకు అనుమానంగా ఉంది సార్. నాకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పంపించు. ఇంకా నువ్వు కాసేపు అక్కడే వెయిట్ చేయి, నేను కాల్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే? ఓకే సార్. అన్ని డీటెయిల్స్ తీయండి త్వరగా. సార్ ఏంటి ఇక్కడ? అది సార్ లోకల్ కేసు డీటెయిల్ కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను సార్. దేనికని? నా పర్సనల్ స్టడీ కోసం సార్. నీ స్టేషన్లో ఉన్న కేసు సమస్యలు సరిపోదా? ఇంకా ఇదేందుకు? బిజీగా ఉన్నావా? బిజీగా ఉన్నావా అని అడుగుతున్నాను. లేదు సార్. సారా? సరే నా త్వర వస్తాను సార్. తీసి పక్కన పెట్టు. హలో హలో, రాజేష్ ఇల్లండి? అవును. ఓసారి రాజేష్కి ఫోన్ ఇస్తారా? వాడి దగ్గర? నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ దాసుని మాట్లాడుతున్నాను. చనిపోయిన కవిత గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. కానీ సార్ వాడు చనిపోయి 10 సంవత్సరాల పైనే అవుతోంది. ఓ సారీ. ఆ అమ్మాయి చనిపోయిన 1 నెలలో వాడు చనిపోయాడు. అది సరే, మీరెందుకు ఫోన్ చేశారు సార్? అబ్బాయి ఏం లేదు, ఇది యూజువల్ ఎంక్వైరీనే. కవిత చనిపోయే ముందు ఏవైనా థ్రెటనింగ్ కాల్స్ లాంటివి వచ్చాయా? లేదే, అలాంటివేమీ రాలేదు. ఓకే అండి, ఇంకేదైనా అవసరం అయితే మీకు కాల్ చేస్తాను. అలాగే. ఓకే. హలో, నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. యానీ మాథ్యూస్ ఇల్లేనా? అవును సార్. యానీ మాథ్యూస్ ఎలా చనిపోయారో కొన్ని డీటెయిల్స్ కావాలి. వాడు చనిపోయి దాదాపు 20 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడేం అడుగుతారు సార్ మీరు? అంటే అది ఇంతకీ మీరెవరు? నేను యానీకి అమ్మని సార్. మిస్టర్ మాథ్యూతో మాట్లాడాలండి. అది నా కూతురు చనిపోయిన 1 నెలకి మాథ్యూ కూడా చనిపోయాడు సార్. ఈ కేసు గురించి విచారించి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మిస్టర్ మాథ్యూ ఎలా చనిపోయారు? రోడ్లోనే దొరికింది సార్. అది యాక్సిడెంటా లేదా ఎవరైనా చంపి పడేశారా అని ఏమీ తెలియదు సార్. సరేనండి, థ్యాంక్ యూ. ఏదైనా అవసరం అయితే మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సార్. హలో, నేను ఇంతకు ముందు కాల్ చేశాను కదమ్మా. చెప్పండి సార్. రాజేష్ ఎలా చనిపోయారు? రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు గోదాట్లో పడిపోయాడండి. తల రాయికి తగిలింది. మంచి మత్తులో వేరే ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. కానీ కూతురు చనిపోయిన తర్వాత తాగుడుకు బానిసయ్యాడు. సరేనండి, ఓకే. సరే. ఇది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న ప్రాబ్లం. దీన్ని ఎందుకు వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నారు? అది ఏంటంటే వేరే పని లేదా? అవును సార్. ఇప్పుడు మనం ఎందుకు దీని గురించి అనవసరంగా డిస్కస్ చేయాలి? అనవసరం.
అవును సార్. లచ్చు పెళ్ళికి వెళ్తున్నావా? వెళ్దాం సార్. అయితే మనం కలిసి వెళ్దాం. వెళ్లే దారిలో నీ ఫ్యామిలీని కూడా పికప్ చేసుకుందాం. ఓకే సార్. నువ్వు పని చేయి, నీ పని పూర్తి చేసుకుని నా క్యాబిన్కి వచ్చాయి. మనకు తెలిసిన ఒక సమాధాన్ని ఆ ఫ్యామిలీ గ్రూప్ ఇద్దాం. ఓకే సార్, అలాగే చేద్దాం. హలో సార్. శ్రీనివాస్, మనకు క్లూ దొరికింది. ఏంటి సార్? అంటే ఇది ఒక చిన్న డౌటే, చెప్పేది వినండి. మీరు చెప్పిన 2 కేసుల్లోనూ అమ్మాయి చనిపోయిన 1 నెలలోనే వాళ్ళ నాన్న చనిపోయారు. వాళ్ళ డీటెయిల్స్ కాస్త కలెక్ట్ చేయండి. ఇంకా కూతురు చనిపోయిన వెంటనే తండ్రి చనిపోయిన కేసులు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకురండి. ఓకే సార్. దీన్ని బాగా గ్రిప్గా పట్టుకో. ఇప్పుడు వాయించు. బాగా వాయిస్తున్నావే, అంతే, ఈజీ. చూసావా? మళ్ళీ వాయించు. ఇలా పట్టుకో పైకి. ఇది ఇప్పుడు అవసరం లేదు, లోపలికి వెళ్ళి చదువుకో. ఆయన్ని పట్టించుకోకు. సరే, రెడీనా? వాయించు. అంతే, బాగా వాయిస్తున్నావే. తొందరలోనే నువ్వు నేర్చేసుకుంటావు. అది అలాగే గట్టిగా పట్టుకో. అంతే. అయ్యో, ఏమైందిరా రే? మనిషి నా గిటార్ని సార్, మీరు చెప్పినట్టుగానే తండ్రి కూతుళ్ళు వెంటనే చనిపోయిన ఆ 2 కేసుల్లాగే ఇంకా దొరికాయి సార్. 2016లో దివాకరన్, అతని కూతురు దీపిక, కొచ్చి. ఆ తర్వాత రాజన్, అతని కూతురు జానకి రాజన్. వీళ్ళు త్రిశూరుకు చెందిన వాళ్ళు. దీనికి ఈ కేసుకి ఏ సంబంధం ఉన్నట్టు అనిపించడం లేదు సార్. సో డిపార్ట్మెంట్ కూడా దీన్ని డిఫరెంట్ కేసెస్గానే డీల్ చేసింది. నాకు తెలిసి దీనికి కారణం టైం గ్యాపే అయి ఉంటుంది. ఇకపోతే ఇంకో విషయం సార్, ఈ రాజన్ దివాకర్ చనిపోవడానికి కారణం తలలో రైట్ సైడ్లో ఏర్పడిన ఇంజూరీనే. అటాప్సీ రిపోర్ట్లో అలాగే ఉంది సార్. ఇవన్నీ వేరు సంవత్సరాలు, వేరు స్థలాలు, వయసు కూడా డిఫరెంట్. మనం ఈ కేసు సిమిలారిటీస్ కనిపెట్టలేకపోతున్నాం కదా. మన కేసుకి ఎలా సార్ సంబంధం? అంటే 2016లో దివాకరన్ అండ్ దీపిక, ఈ అడ్రస్ నేను ఎక్కడో... అది కొచ్చినే సార్. సార్, మీరు ఇంతకుముందు ఎర్నాకుళంలోనే కదా వర్క్ చేశారు. నేను ఒక నంబర్కి కాల్ చేశాను. అది ల్యాండ్ లైన్ నెంబరే. ఇప్పుడు ఆ నంబర్ సర్వీస్లో లేనట్టు వస్తుంది. మనం తిన్నగా ఈ అడ్రస్కి వెళ్ళి చూసొద్దాం. లేదు సార్, మీరు రావాల్సిన అవసరం ఏం లేదు. నేనే వెళ్ళి చూసొస్తాను. సార్, 1991లో త్రిచూర్ కేసులో, జానకి రాజన్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడున్న సిఐ మన జయచంద్రన్ సారే సార్. ఏంటి, మన సూపరింటెండెంట్ గారు? అవును సార్.
ఇదొక మర్డర్ కేసుని నువ్వెలా చెప్పగలవు? సార్ ఇతనే మా అమ్మాయి వెంట. ఎవరు ఇతనా? నీకెవరు చెప్పారు? శ్రీనివాసా? లేదు సార్, ఎంక్వైరీ చేసి చూద్దామనే. నేను ఎంక్వైరీ చేయమని చెప్పి నేను చెప్పానా? నీకు ఈ పనిలో ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? 12 ఏళ్ళు. నీకు 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆఫీసర్ వీడు చెప్పింది నమ్మి నువ్వు ఎంక్వైరీ చేయబోతున్నావా? ఎరా నీకు కామన్ సెన్స్ లేదా? లేదు సార్, ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి. ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో వెళ్ళి తీసుకురా, అప్పుడు చెప్తాను. నీ కథని నేను నీ పేరెంట్స్తో చూసుకుంటాను. నిన్ను పనిలోకి చేర్పించినందుకు నేను సమాధానం చెప్పాలి. లేచి బయటికెళ్ళు. ఇదిగో తీసుకెళ్ళు. ఇలా చూడు, నీ గురించి చాలా మంది చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ తెలివిగా చేస్తున్నాం అనుకుని మూర్ఖుళ్ళలా చేయి మాకు. ఏమంటున్నారు సార్? నీకు ఇంకా అర్థం కాలేదు కదా సార్? నేను యు మే లీవ్ నౌ. నాగో, నీకు దాస్ అనే పేరు ఎవరు పెట్టారు? యేసుదాస్ లాగా గొప్ప సింగర్ అవుతానే కదా పెట్టారు, అవునా? బయలుదేరు. సారీ సార్. అరే పర్లేదు, వదిలే. సార్ మీరు సిగరెట్ తాగుతారా? లేదు. నువ్వు? లేదు, నేను కూడా తాగను సార్. సార్ నేను ఈరోజు ఒక్కరోజుకి లీవ్ తీసుకోవచ్చా? మా పాపకి అడ్మిషన్ ఉంది సార్. ఓ అలాగైతే వచ్చేటప్పుడు ఆ కొచ్చి అడ్రస్ కూడా చూసొచ్చాయి. ఓకే సార్. అన్నయ్య, నా పిల్లిని చూసావా అన్నయ్య? ఏమైంది? అక్కడ అక్కడ మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా స్కూల్ మార్చే ఆలోచన ఉంటే కొంచెం ఎక్కువ పే చేసి ఫామ్ ఫిలప్ చేయండి. ఒక్క నిమిషం, ఇది అర్జెంట్ కాల్. హలో సార్, ఇక్కడ పెద్ద ప్రాబ్లం. ఎక్కడున్నారు? పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయి మీద అటాక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈయన కెడారం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దాస్ అని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ తరపు నుంచి మనకి ఇంకా అందలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయం మీద చాలా సైలెంట్ గా ఉందని చెప్పాలి.
సార్ జరా నీకేమైనా పిచ్చా? ఏం పని చేసావు? చూడరా, టీవీ అంతా నువ్వే. సార్ నేను చెప్పేది కాస్త వినండి. ఆ అమ్మాయి నా దగ్గర నుంచి తప్పించుకుని చెప్పక్కలేదు. ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా ఎలా అరెస్ట్ చేయడానికి వెళ్ళావు చెప్పు. సార్ ఆ సిచ్యువేషన్లో నాకు వేరే మార్గం తెలియలేదు. ఇలా చూడు, నేను నీకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకని. ఇప్పుడు డీజీపీ గారు రిపోర్ట్ అడుగుతున్నారు. ఏం చేయమంటావు చెప్పు. సార్ నేను ఇంకా కేసు ఫైల్ చేయలేదు. సాకులు చెప్పుకో. నాకు 1 అవర్ లో డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలి. త్వరగా తీసుకురా. ఓకే సార్. కేడారం సిఐ దాస్ని సస్పెండ్ చేశారు. ఒక అమ్మాయిని పబ్లిక్ ప్లేస్ లో అటాక్ చేసినందువల్ల కేడారం సిఐ దాస్ని ఎంక్వైరీ చేయడం కోసం సస్పెండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో గురించి ఉమెన్స్ కమిషన్ కూడా కేసుని రిజిస్టర్ చేశారు. ఆడవాళ్లతో పోలీస్ ఆఫీసర్స్ ఈ విధంగా ప్రవర్తించడం పోలీస్ డిపార్ట్మెంట్ చేసే దౌర్జన్యమనే చెప్పాలి. ఇది ఎవరు చేసినా ఊరికే వదిలిపెట్టకూడదు. డీజీపీ రేపు తన స్టేట్మెంట్ తీసుకోబోతున్నావు సార్. అతన్ని స్టేషన్ నుంచి ఎలా తరిమి కొట్టాలా అని నేనే ప్రయత్నం చేస్తున్నాను. అందుకు తగ్గట్టే ఇప్పుడు మనకి చాలా మంచి అవకాశం దొరికింది. ఛే, అలా నువ్వు చూస్తూ ఖాళీగా కూర్చోవద్దు. ఏ డిఫేమేషన్ అయినా అది టెంపరీ మాత్రమే. వాళ్ళ తాతయ్యతో నేను మాట్లాడతాను. దాస్కి వ్యతిరేకంగా అమ్మాయి సాక్ష్యం చెప్తుందేమో కనుక్కో. వాడి ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చుని పాటలు పాడుకోవాలి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. సరే, వస్తాను. సార్ త్వరగా తింటున్నారు. ఈవిడ కూర బాగుంటుంది, తినండి. అవును సార్, ఇదిగో టేస్ట్ చేసి చూడండి. నాకు ఉంది సార్, మీరు తీసుకోండి. వద్దని చెప్పాను కదా సార్. వాట్సాప్ గ్రూప్ లో వీడియో వైరల్ గా వెళ్తోంది. ఇప్పుడు మన రిపోర్టే ఆయన ఫ్యూచర్ కదా. మన స్టేషన్లో రిపోర్ట్స్ అతనికి తగ్గట్టుగానే ఫేవర్ గానే కదా ఉంటాయి. త్వరగా తిను, వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవాలి. వస్తాను సార్. హరిహరన్, శ్రీకుమార్తో వెళ్ళకండి. నీ స్టేట్మెంట్ కావాలి. ముందు నువ్వు పని చేయి. నీకు తెలిసినంత వరకు స్టేట్మెంట్ రాసి ఇక్కడి నుంచి బయలుదేరు. ఇలా చూడమ్మా, నేను ఇందులో వివరంగా రాశాను. నేను చదివేది విను. కేడారం పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో మారీయిల్ ఇంట్లో నివసిస్తోన్న వినయ్ కుమార్తె 20 ఏళ్ల నయనా ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. సార్, కంప్లైంట్ ఇస్తోన్న వినయ్ కుమార్తె నయనా ఇప్పుడు వాళ్ళ తాతయ్య ఇంట్లో ఉంటోంది. తనిప్పుడు ఒక స్టూడెంట్. 2019 మార్చి 20వ తేదీన మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో నేను చదువుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో కేడారం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన దాస్ వచ్చి ఏదీ విచారించకుండా, ఏ తప్పు చెయ్యకుండా అక్కడ కూర్చొని చదువుకుంటున్న నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టి హింసించి మానసికంగా నేను ఎంతో కృంగిపోయేలా చేశారు. అంతేకాదు, ఆయన దగ్గర నుంచి నేను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు నన్ను తరుముకుంటూ వచ్చి పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా నా దుస్తుల్ని చించిపారేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఆ కారణంగా నేను మానసికంగా కృంగిపోయాను. ఈ స్టేట్మెంట్లో ఉన్న విషయాలన్నీ కూడా నిజమేనని అంగీకరిస్తున్నాను. చదివి చూసి అంగీకరిస్తూ
నయనా వినయ్ సంతకం. ఇదిగో ఇక్కడమ్మా. సంతకం పెట్టమ్మా. పెట్టమ్మా. ఇబ్బందిగా ఉందా? అయితే ఇంకో స్టేట్మెంట్ చదివి చూపిస్తాను, విను. కేడారం పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో మారియల్ ఇంట్లో ఉంటున్న 20 ఏళ్ల వయసున్న వినయ్ కూతురు నయన ఇచ్చే స్టేట్మెంట్ ఇది. సార్, కంప్లైంట్ ఇస్తున్న నయనా వినయ్ అనే నేను మా తాతగారి ఇంట్లో నివసిస్తున్నాను. కేడారం పోలీస్ స్టేషన్ సీఏ అయిన దాసుకి నాకు అక్రమ సంబంధం ఉందని నేను అంగీకరిస్తున్నాను. మేమిద్దరం మనుషులెవరూ లేని ఒక ఇంట్లో ఏకాంతంగా చాలా సంతోషంగా శృంగారంలో పాల్గొంటూ ఉన్నాం. ఆ సమయంలో మా సంతోషం కోసం ఒక్కోసారి జంతువుల్ని కూడా మేము చంపేస్తూ ఉంటాం. అంటే 2019 మార్చి 20వ తేదీన నాకు సిఐ దాసుకి ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దదై కొట్టుకునే వరకు రాగా నేను భయంతో అక్కడ్నుంచి సెల్ఫ్ డిఫెన్స్ కోసం పారిపోయాను. అప్పుడు పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా అక్కడ మేమిద్దరం ఒకరితో ఒకరం గొడవ పడ్డాం. ఈ స్టేట్మెంట్లో నేను చెప్పినవన్నీ నేను స్పృహలో ఉండే నిజమని అంగీకరిస్తున్నాను. నేనిది చదివాను, అన్నీ నిజాలే. నయనా వినయ్ సంతకం. ఇదిగో ఇదిగో ఇక్కడ పెట్టు. ఇందులో ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. పెట్టమ్మా. సంతకం పెట్టు. పెట్టమ్మా, సంతకం పెట్టు. No, I won't. ఏంటే చెత్త ముండా, మాటలు రావన్నట్టు నటించి పోలీసుల్ని ఎర్రి ఎదవలు చేద్దామనుకున్నావా? మర్యాదగా సంతకం పెట్టవే. ఏమైంది సార్? నిన్నెవరు రమ్మన్నారు? బయటికి వెళ్ళు. నేనున్నప్పుడేగా స్టేట్మెంట్ తీయాలన్నారు. ఎవరో? ఎస్ఐ శ్రీని సార్. అవన్నీ నేను చూసుకుంటాను. అవన్నీ కుదరవు సార్. నేను ఉన్నప్పుడే మీరు స్టేట్మెంట్ తీయాలి. చెప్పండి శ్రీనివాస్. సార్, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను అతని ఇంటికి వెళ్ళాను, అదే ఆ దివాకర్ ఇంటికి. కానీ అతను ఇప్పుడు ఇంట్లో లేడు సార్. ఎంక్వైరీ చేసి చూస్తే అతని భార్య, అతని కుమారుడు కెడారంలోనే ఉన్నారట. వాళ్ళ అడ్రస్ మీకు వాట్సాప్లో పంపించాను సార్. ఓకే, అలాగే సార్. హలో సార్. శ్రీనివాస్, నన్ను ఈ హంతకుణ్ణి కనెక్ట్ చేసేది ఒకే ఒకటి, నా బుల్లెట్.
సార్ ఇందులో క్రైమ్ బ్యూరోలో రికార్డ్ అవని కొన్ని కేసెస్ ఉన్నాయి సార్. కరెక్ట్. 35 సంవత్సరాల్లో 11 మర్డర్స్. ఇందులో చనిపోయిన వారు ఎవరంటే KLA 347 రిజిస్టర్ అయిన 1984 మోడల్కి చెందిన బుల్లెట్ చేతులు మారిన వారే. సార్ ఫస్ట్ మర్డర్ జరిగింది 84లోనే కదా? తర్వాత జరిగింది 1991, ఇంకా 1999. అయితే వీటన్నిటికీ మధ్య టైం గ్యాప్ ఏంటి సార్? అది కొంతమంది ఓనర్ చనిపోయిన వెంటనే బండిని అమ్మరు. అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరు, చుట్టాలో లేక ఫ్రెండ్స్ ఎవరో ఒకరు యూజ్ చేస్తుండొచ్చు. వాళ్ళకు కూడా ఇలాంటి అటెంప్ట్స్ కూడా జరుగుండొచ్చు. అంటే ఈ విధమైన యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి కదా, అదేదో తెలియక జరిగిందని అలా వదిలేసి ఉండొచ్చు. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ గ్యాప్ బిట్వీన్ ద మర్డర్స్. అలా చూస్తే ఇందులో నిజమైన టార్గెట్ ఎవరంటారు? శ్రీనివాస్ ఆ వ్యక్తి బండి ఓనర్నో లేక కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకోలేదు. ఆ వ్యక్తి టార్గెట్ చేసేది బుల్లెట్ని. అంటే 30 సంవత్సరాలుగా వాడు బుల్లెట్ను ఫాలో అవుతున్నాడు. మనం బుల్లెట్ కొన్నాం కదా, ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఇలాంటి సంఘటన జరిగిందా? జరుగుండొచ్చు, వాళ్ళు మనతో చెప్పకపోవచ్చు. ఈ లిస్ట్ చూస్తే ఇదిగో ఈ లిస్ట్ ఉంది కదా, దివాకర్ అండ్ దీపిక వాళ్ళు కార్తిక్ ఫాదర్ అండ్ సిస్టర్. కార్తిక్ పుట్టినప్పుడు కార్తిక్ వాళ్ళమ్మ లత, దివాకర్ విడిపోయారు. దే వేర్ సపరేటెడ్. కానీ లీగల్గా డివోర్స్ చేయనందువల్ల అతను చనిపోయినప్పుడు ఆస్తి మొత్తం కార్తిక్ వచ్చేసింది, దాంతోపాటు ఈ బుల్లెట్ కూడా. ఉన్ని కొడుకు కార్తిక్ గురించి నేను ఆలోచించాను, అక్కడున్న పబ్లిక్ గురించి కూడా ఆలోచించాను. కిల్లర్కి ఏదైనా నమ్మకం ఉండుండొచ్చు, అందువల్ల కార్తిక్ని వాడు ఏం చేయకుండా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం 2 విషయాలు కనిపెట్టాలి. వాట్ ఈస్ ద మోటివ్, హూస్ బిహైండ్ దిస్? సార్ ఎలా కనిపెట్టడం? అది కనిపెట్టాలంటే ఈ బుల్లెట్ ప్రైమరీ ఓనర్ ఆనంద్ని కనిపెట్టాలి. ఒక చిన్న కుర్రాడు నిన్ను పొడిచాడు, సిగ్గుగా లేదు? మీరు ఇలాగే మాట్లాడతారు. వాడు పిచ్చోళ్లాగే తిరుగుతుంటాడు. వాడు నన్ను చంపేటప్పుడు కూడా ఇలాగే పాట వింటూ ఉంటారు. అలా అయితే ఈరోజు వాడికి పట్టిన పిచ్చి వదిలించేద్దామా? నువ్వు బయలుదేరు. నన్నే కొడతావా? నిలబడా, కదలకుండా ఉండరా. నోరు తెరవరా. ముందు దాని నోరు ముయ్యండి.
ఈ బండే అయితే వాడే అయి ఉంటాడు. మీరు ఆలోచిస్తున్నట్టు అనంతర్ని రాఘవని చంపింది వాడు కాదు. పట్టుకుంటారా వాడిని? బాబు రారా రా. రారా లాగండి, లాగపడండి వాడిని. చెప్పేది రా. ఏదో ట్రక్ గుద్దేసిందని హిట్ అండ్ రన్ కేసుని దాన్ని క్లోజ్ చేశారు. కానీ అతని ఫ్యూనరల్లో వాడు ఏదో ప్రాబ్లం చేశాడని చెప్పారు. ఊళ్ళో వాళ్ళు వాడిని తీసుకొచ్చి స్టేషన్లో అప్పగించారు. ఆ సంఘటన తర్వాత వాడు చాలా వైలెంట్గా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత అసైలంకి తీసుకెళ్ళిపోయారు. మీరు అక్కడికి వెళ్ళారంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వాడి పేరు మీకు గుర్తుందా? ఉందే, కిషోర్. కిషోర్. ఈ సైకోపాథిక్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు నడుచుకునే విధంలో చేంజ్ ఉంటుంది. మీరు చెప్పే అతనికి ఇందులో అన్ని కనెక్షన్లు సెట్ అవుతున్నాయి. ఏదో విధంగా వాళ్ళ అమ్మని చంపిన మనిషితో ఏదో లింక్ ఉంటుంది. ఈ మనిషికి మెంటల్ కండిషన్ 30 సంవత్సరాలుగా ఉండుంటుంది. అందువల్లే తనకి ఇలా సైకో నేచర్గా మారిపోయి ఉంటుంది. కానీ డాక్టర్ ఇలా పాటలు పాడడం, భయపెట్టడం, ఒకటి తను ఒంటరిగా ఉండాలి, లేకపోతే ఇది క్రైమ్. కానీ తను కాన్ఫిడెన్స్గా ఉన్నాడని తెలుస్తుంది. నేను చెప్పినట్టు ఆ హంతకుడు అదే ఆ విక్టిమ్కి ఇదొక హాబీ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇలాంటి కేసులు జరిగే అవకాశం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేకాట, మందు తాగటం. అదేవిధంగా మీకుంది కదా అంతాక్షరి. ఈ బుల్లెట్ ఓనర్స్ని చంపే ముందు వాళ్ళ పిల్లల్ని చంపి అందులో వాళ్ళకి ఏర్పడే స్ట్రెస్ ఇంకా ట్రామాని చూసి వాళ్ళు సంతోషిస్తారు. అందులో వాళ్ళకి తృప్తి కలుగుతుంది. డాక్టర్, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను మీకు చెప్పినట్టు ఇది మన కంట్రోల్లో ఉన్న విషయం కాదు. ఆ మనిషి చేసే క్రైమ్స్ విక్టిమ్స్ యొక్క హాబీ. వాడు ఆ ప్యాటర్న్లోనే చంపుతున్నాడు. తన క్యారెక్టర్ అన్ప్రెడిక్టబుల్గా ఉంది. మీరు అనుకునే దానికన్నా వాడు చాలా ప్రమాదకరమైన వాడు. అందువల్ల మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. వాడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడు. నానా వెళ్దామా? అయితే అతన్ని ఎలా మనం కనిపెట్టడం? మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు. వాడే మన వెతుక్కుంటూ వస్తాడు. అయితే సార్ రాత్రంతా నన్ను ఇక్కడే ఉండమంటారా? ఎందుకంటే సోను ఉన్నాడు కదా, కాసేపు తను కాసేపు నేను ఉంటాను. అదేం అక్కర్లేదయ్యా. ఎన్నాళ్ళు కాపలా కాస్తా? 1 వారం, 1 నెల, లేదా 1 సంవత్సరమా? వాడు ఎప్పుడు నిర్ణయించుకుని మన దగ్గరికి వస్తాడో అప్పుడే వాడి ప్లాన్ ఏంటో మనకి తెలుస్తుంది. మనం అలర్ట్ అయ్యామని తెలిస్తే ఒక మంచి అవకాశం కోసం ఎన్ని రోజులైనా కాచుకుని ఉంటాడు. అది కాదు సార్, అయినా కానీ వద్దు. నేను ఒంటరిగా ఉంటేనే వాడికి ధైర్యం. అప్పుడే నన్ను నా కూతుర్ని చంపడానికి వస్తాడు. వాడిని రానివ్వు. ఆన్ డ్యూటీలో ఉన్నావు కదా, నువ్వు బయలుదేరు. అలాగే సార్, కానీ ఏదైనా సరే నాకు కాల్ చేయండి సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆ బుల్లెట్ని మనం అమ్మేద్దామా? ప్రమాదం అని తెలుసుకోవడం ఇంకొకరు నిరికించాలంటున్నావా?
మనం ఆ బుల్లెట్ని అమ్మేస్తే వాడు కూడా మనల్ని వదిలేస్తాడు కదా. ఒకవేళ మనం బుల్లెట్ అమ్మినా వాడు మనల్ని ఖచ్చితంగా వదలడు. అయితే మరి ఏం చేయబోతున్నారు? అది కాదు, నాకెందుకో వాణ్ణి కనిపెట్టలేనేమో అనిపిస్తోంది. అలా ఆలోచించకండి. అనవసరంగా టెన్షన్ అవ్వకండి. మీరు ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులవుతోంది? రండి, వచ్చి కాసేపు పడుకోండి. నువ్వు వెళ్ళి పడుకో, నేను వస్తాను. ఎవరేమి అనుకున్నా నువ్వెక్కడ ఉన్నా ఏ రాజ్యంలో ఉన్నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఎదిరించి నువ్వు సాధించాలి ఏ బడిలోనైనా. ఎవరేమి అనుకున్నా నువ్వెక్కడ ఉన్నా ఏ రాజ్యంలో ఉన్నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఎదిరించి నువ్వు సాధించాలి ఏ బడిలోనైనా. ఎవరేమి అనుకున్నా నువ్వెక్కడ ఉన్నా ఏ రాజ్యంలో ఉన్నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. నువ్వే రాజు నువ్వే మంత్రి, సాధించాలి ఏ బడిలోనా. తర్వాత అక్షరం నా. ఇప్పుడు సారే పాట పాడాలి. కిషోర్, నువ్వేనా? నాకు తెలుసు. తినగరా, మాట్లాడుకుందాం. పంచాక్షరి పాడి నన్ను ఓడిస్తేనే నేను వస్తాను. కిషోర్, ఇది పాట పాడే సమయం కాదు. నువ్వు తినగరా, మాట్లాడుకుందాం. సారు పాడితేనే నేను వస్తాను. ఖచ్చితంగా మీరు పాడతారు. నేను పాడను. పాడకపోతే సార్ నన్ను చూడలేరు కదా. మీరు పాడతారు. అక్షరం నా. కిషోర్, పాడండి సార్. నిలువద్దాము. నేను ఎప్పుడైనా నువ్వు ఎవరని అని అడిగానా? ఆ చిత్రము గమనిస్తున్నా కొత్తగా నీ కన్నులు. ఏంటి, కేవలం 2 లైన్లేనా? పర్వాలేదు, పాడారు కదా, నాకు అదే చాలు. తర్వాత పాయేగా, కరెక్టేనా సార్? పాడేద్దాం. తర్వాతి అక్షరం పా.
పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుటన దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలిచిన ఈ పల్లకీలు పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి అందంగా నడిచిరావా. తర్వాత అక్షరం వా. కిషోర్, నేను పాడను, నీతో ముందే చెప్పానుగా. పాడాలి సార్, పాడి తీరాలి. అక్షరం వా. కిషోర్, నేను పాడనని చెప్పానుగా, నా ముందుకు రా. సార్ మీరు పాడితేనే గాని నేను రాను. తర్వాత అక్షరం వా. వేవేల గోపమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. వేవేల గోపమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్న కాడే మోహనాల వేణువుది. కిషోర్, నేను పాడాను కదా, బయటికి రా. కిషోర్, కిషోర్. అయితే తర్వాత అక్షరం మాయే కదా సార్. కిషోర్ ప్లీజ్ ముందుకు రా, నేను పాడానుగా. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ బంగారు బొమ్మ బంగారు బొమ్మ మా నీడలో వెలిగిన వెన్నెల కొమ్మ వెన్నెల కొమ్మ వెన్నెల బొమ్మ వెన్నెల కొమ్మ పరిమళాల గంధపు బొమ్మ సున్నితాల గాజు బొమ్మ పుట్టినింత లేత బొమ్మ. ఈ బొమ్మ అతనికి కావాలమ్మా, నీ బతుకు బాగుండాలమ్మా ఇంకా ఇంకా. తర్వాత అక్షరం కా. కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు. దయలేదా అసలు నీ కళ్ళకి కావాలి కాస్త ఏ కాటుక నా కలలు. కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా. కిషోర్, నేను పాడిస్తాను, తర్వాత అక్షరం చెప్తున్నానుగా. మా పాడు. కిషోర్ పాడరా. కిషోర్ నువ్వు ఓడిపోయావు, మర్యాదగా బయటికి రా, లేదంటే పాడు. కిషోర్, కిషోర్. తర్వాత అక్షరం మాయే కదా సార్. ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా, నన్ను ముద్దాడాలంటే చిన్నదానా, నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా. ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా, ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా, నన్ను ముద్దాడాలంటే చిన్నదానా, నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా.
కిషోర్, ఎక్కడికి పోయారా? బయటికి రారా. కిషోర్, మర్యాదగా నువ్వు వస్తావా లేదా నిన్ను బయటికి రప్పించరా? కిషోర్, రే కిషోర్, నువ్వు రాలేదంటే ఈ బుల్లెట్ తగలేటేస్తాను రా. ఖచ్చితంగా తగలేడతాను. కిషోర్, 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 ఎక్కడున్నావురా? నేను బాగానే ఉన్నాను తల్లి. ఉమెన్ కమిషనర్ రిపోర్ట్ నీకు ఫేవర్గానే ఉంది. సో నీ సస్పెన్షన్ని విత్డ్రా చేయమంటాను. బట్ బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం. షూర్ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడు సార్ జాయిన్ అవ్వబోతున్నారు? అతి త్వరలోనే. చెయ్యి నయమవుగానే ఆ అమ్మాయి స్టేట్మెంటే నాకు సహాయపడింది. వెళ్దానండి. రారా తల్లి. సింగర్ దాస్, ఈసారి తప్పించుకున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే సార్, మా నాన్న నేను బాగా పాడతానని నాకు దాస్ అని పేరు పెట్టలేదు సార్. మా నాన్నకి బుక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన చదివిన మొదటి బుక్ పేరే సార్ దాస్. థ్యాంక్ యూ సార్. సరే వెళ్దామా? ఏంటా పుస్తకం? సార్, వాడు మారిపోయాడా అంటే మారిపోయాడు, కానీ మంచివాడిగా మారాడా అంటే అది తెలియట్లేదు. మీరే వచ్చి చూడండి. కిషోర్, కిషోర్,
ఇతను ఎవరో నీకు తెలుస్తుందా? నిన్ను చుట్టానికే ఇక్కడికి వచ్చారు. నా మీద నీకు ఇంకా కోపం ఉండుండొచ్చు, కానీ నాకు ఎటువంటి కోపం లేదు. మీ కండిషన్, ఏజ్ని బట్టి చూస్తే శిక్ష తక్కువ పడే అవకాశం ఉంది. ఇకపై మీరు బయటకు వచ్చిన తర్వాత నన్ను, నా కుటుంబాన్ని ఏమీ చేయకండి. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కిషోర్, మీరు ఏమీ మాట్లాడరా? నాకు ఇంకా నమ్మకం ఉంది. దాస్, తర్వాత అక్షరం ఏమిటి?